రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। సక్సెస్ కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ సిజరిన్ కి ముహూర్తం పెట్టడం వల్ల అదృష్టవంతుడైన శిశువు జన్మిస్తాడా। చాలా మంది ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ట్రెండ్లో సిజరిన్స్ ఎక్కువైపోయాయి కదండి। ఈ సిజరిన్కి అందరూ మంచి ముహూర్తం పెట్టించేసుకోవాలని, మంచి ముహూర్తంలో సంతానాన్ని పొందాలని చాలా కుతూహలం ఎక్కువైపోయింది। ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి సిజరిన్కి ముహూర్తం పెట్టండి అని అడుగుతున్నారు। అయితే ఇలా సిజరిన్కి ముహూర్తం పెట్టడం వల్ల అదృష్టవంతుడైన కొడుకు కానీ కూతురు కానీ జన్మిస్తాడా తెలుసుకుందాం। అయితే సిజరిన్కి ముహూర్తం పెట్టేటప్పుడు కేవలం శిశువు జననంలో తల్లిదండ్రులకు బాగుండాలి, శిశువు ఆరోగ్యం బాగుండాలి, శిశువు ధనస్థానం బాగుండాలి, సుఖస్థానం బాగుండాలి, ఆయుస్థానం బాగుండాలి, ఎన్ని చూడాలండి। అంటే తల్లిదండ్రులకు, తల్లికి కానీ తండ్రికి కానీ ఏ రకమైన ఆటంకాలు గండాలు రాకూడదు, అదొక విషయం। శిశువు యొక్క ఆరోగ్యం చక్కగా ఉండాలి, పూర్ణాయుష్కుడై ఉండాలి శిశువు। అలాగే శిశువు భవిష్యత్తులో చక్కగా సంపాదించాలి, అన్యోన్య దాంపత్యం కలిగి ఉండాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి। ఇలా ఇన్ని అంశాలు ఒక్క ముహూర్తంలో సెట్ కావడం అనేది చాలా కష్టతరం। కాబట్టి ఒకటి బాగుంటే ఒకటి అడ్డొస్తుంది మనకి। ఇప్పుడు శిశువు ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తే మరి తండ్రికి కానీ తల్లికి కానీ కొన్ని సందర్భాలు ఇబ్బంది ఏర్పడవచ్చు, అయితే అది చెప్పలేము। అయితే కొంతమంది జాతకాల్లో మేనమావలకి ఇబ్బంది ఏర్పడవచ్చు, లేదా సోదర స్థానంలో ఇబ్బంది ఏర్పడవచ్చు। ఇలా అన్ని విషయాల్ని మనం పాసిఫై చేయాలి అంటే చాలా కష్టతరం। కాబట్టి ఈ నిర్ణయాన్ని మనం భగవంతుడికే వదిలేసి మరి చక్కగా, అంటే సిజరిన్ ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజు నక్షత్రం ఎలా ఉంది, తిథి ఎలా ఉంది, ఈ విషయాల్ని మాత్రము ఒకసారి సరిచూసుకొని సిజరిన్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు మనం కరెక్ట్గా ముహూర్తం పెట్టినా కూడా ఏమవుతుంది, ఒక్కోసారి ఎనస్థీషియన్ రావడం లేట్ అవ్వచ్చు, లేదా అనేక కారణాల వల్ల డాక్టర్ రావడం లేట్ అవ్వచ్చు, ఇలా జరగచ్చు। ఎవరో ఒకరు సిజరిన్ ముహూర్తం పెట్టించుకున్న తర్వాత 5 గంటలకు సిజరిన్ ముహూర్తం ఉదయాన్ని పెట్టుకుంటే మరి ఎనస్థీషియన్ వీళ్ళందరూ రావడానికి సడన్గా ఇంకొకరికి పెయిన్స్ వచ్చి వాళ్ళకి సిజరిన్ చేయాల్సి వచ్చింది। మరి 5 గంటలు పెట్టిన ముహూర్తం ఈ అమ్మాయికి 6:30కి అయింది సిజరిన్। కాబట్టి ఒక్కొక్కసారి మన చేతిలో ఉండదు। అయితే తల్లిదండ్రుల యొక్క జాతక యోగాలు బట్టి బిడ్డ జన్మిస్తాడు కాబట్టి భగవంతుడు ఆ యోగాల ప్రకారము బిడ్డని భూమి మీదకి పంపిస్తాడు। కాబట్టి కేవలం తిథి కానీ నక్షత్రం కానీ ఇంతవరకు మనం చూసుకుంటే తప్పు లేదు। ఈ ముహూర్తంలో బిడ్డ బయటికి రావాలి, బిడ్డ బయటికి రాగానే తండ్రికి తల్లికి విపరీతంగా కలిసి రావాలి, బిడ్డకు బాగా ధనం రావాలి, ఇన్ని విషయాలు ఒక దగ్గర ఒక ముహూర్తంలో సెట్ చేయడం అనేది చాలా కష్టతరం। కాబట్టి మీరందరూ కూడా సిజరిన్కి ముహూర్తం పెట్టించాలి అని ఖచ్చితంగా కాకుండా బిడ్డ చక్కగా హెల్దీగా జన్మించడానికి, భగవంతుడి ఆశీస్సులతో పుట్టడానికి అందరూ ప్రయత్నం చేద్దాం। మరి ఈ రకంగా ఆలోచన చేయడం వల్ల అనేక అనర్థాలు సంభవించవచ్చు। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, వీక్షించండి రాజసుధా ఛానల్।